వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి, రాష్ట్ర గీత కార్మిక డిపార్ట్మెంట్ చైర్మన్ కేశం నాగరాజు గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడిని ఆయన భిక్ష వల్లే తాను ఎమ్మెల్యే అయ్యానని అన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమని, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూచ తప్పకుండా పాటించడంతో పాటు కాపాడుకుంటామని పునరుద్ఘాటించారు. కానీ కొందరు మూర్ఖులు రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పుకోవడం సిగ్గుచేటనే ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో 1000 ఏళ్లైనా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే నడుస్తుందని పునరుద్ఘాటించారు. అనేక రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క వ్యక్తులు ఎక్కువ ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళకి టికెట్ ఇవ్వాలంటే ఆలోచన కూడా తీసుకొచ్చినటువంటి మహానుభావుడు సాక్షాత్తు దేవుడు ఉండడం లేదు, కానీ ఈయన దేవుని రూపంలో అంబేద్కర్ కనుక వారందరికీ కూడా వారికి మనం కృతజ్ఞత ఉండాలి. ఖచ్చితంగా వారి ఫలాన్ని మనం అందుతున్నాం. ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని కొంతమంది మార్చాలని చూస్తారు, కొంతమంది దుష్ట శక్తులు మారుస్తామంటారు. భారత రాజ్యాంగాన్ని మార్చి ఈరోజు ప్రజల్ని మళ్ళీ నెట్టివేద్దామని చూస్తున్నారు. కనుక ఇది రాజకీయాలకు అతీతంగా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. భారత రాజ్యాంగం ఇంకా 1000 సంవత్సరాలైనా కూడా వారు రాసిన ఫలాలు అదే విధంగా సుస్థిరంగా ఉంటాయి తప్ప భారత రాజ్యాంగాన్ని రాస్తాం మార్చడం అనేటువంటి మూర్ఖులకు హెచ్చరిక చేయాలి. భారత రాజ్యాంగాన్ని అనుభవిస్తున్న నిమ్మ జాతులని మళ్ళీ ఇబ్బంది పెడుతున్నటువంటి ఆలోచన చేస్తున్నారు. కనుక వారికి సూచిగా మన జాతులందరం కూడా ఐక్యతతో ముందుకు పోవాలి. వారి ఆలోచనని మొదటి పెట్టినటువంటి ఆలోచన తుంచివేయాలి. కనుక మనందరం కూడా ఏకీకృతమై వారి పండుగను ఖచ్చితంగా మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరం కూడా చేసుకుంటే ఆలోచన చేశాలి. ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించి మీరు ఈ యొక్క ప్రసంగాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.